Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. శ్రీ గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ, ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించుటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పెరవలిపాలెం, పెరవలి గ్రామాల్లో ఎనర్జీఎస్ ద్వారా నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏది జరిగినా ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు చేసింది. ఇది అవునా కాదా మనం చేసాం. ఆ కాలనీలో మొత్తం రింగ్ రోడ్ చెరువు చుట్టూ కాలనీ రోడ్లు మొత్తం నిర్మాణం చేసింది నేను. దీని కనెక్టివిటీ ప్రధాన రహదారి నుంచి ఇక్కడ రోడ్డు వేసుకొచ్చింది నేను. ఇవన్నీ వాస్తవాలా కాదా?
మరి మీరు అయినా కూడా ఓడిపోయాం 5 ఏళ్లు, సరే అది ఒక గాలి అనుకున్నాం. ఈ రోజు అనేక ఇబ్బందుల మధ్య ప్రజలు క్షేత్కారాలకు గురయ్యి బాధపడి ఇబ్బంది పడి పనికిరాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పంపించి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు. ఇవాళ అన్ని రకాలుగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఏ విధంగా జరుగుతా ఉన్నాయి. ఇంకొక 5 ఏళ్ళు అప్పుడు కంటిన్యూషన్ మళ్ళా తెలుగుదేశం అధికారంలో ఉంటే రాష్ట్రం మొత్తం బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది. ఒక్కసారిగా మొత్తం ఆగిపోయి మొత్తం వెనక్కి నడిచింది రాష్ట్రం. 20 ఏళ్ళు వెనక్కిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇవాళ మీరు అధికారం ఇస్తే మళ్ళా ఈ రోజు కష్టపడి మళ్ళీ ఒకటొకటిగా ఇటుకిటుగా పెంచుకుంటా మళ్ళీ మొదలు పెట్టాం. అందులో భాగమే ఇప్పుడు చేసినటువంటి, ఇప్పుడే చెప్పా, 2,30,00,000 మండలంలో చేశాం. 6 కోట్ల రూపాయల నిధులతో PMGSY రోడ్డు నిర్మాణం చేశాం. మీ గ్రామంలో ఇప్పుడు సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవానికి వచ్చాను. ఇప్పుడు మీరు ఇంకా కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. ఆ సమస్యలు కూడా మీ కరెంటు ఈ లైన్ లాగిచ్చిందేనే ఇప్పుడు ఆ లైన్ మళ్ళా ఒరిగిపోతుంది, మళ్ళీ బాగు చేయించమని అడుగుతా ఉన్నారు. అది కూడా చేపిస్తాను. చేసేది మేమే, చెందేది మేమే. మీరు అది దృష్టిలో పెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఇవాళ ఎందుకంటే ప్రభుత్వం అనేది శాశ్వతంగా ఉండాలి. అధికారం ఉంటేనే 4 కాలాల పాటు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఏది చేసినా ఇప్పటికిప్పుడు మన పబ్బం గడిచిందన్న ఆలోచన చేస్తే చాలా నష్టపోతాం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంది. ఈ రోజు చదువుకునే పిల్లలు 20 సంవత్సరాల తర్వాత వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ చదువులు ఏంటి, వీళ్ళ ఉద్యోగాలు ఏంటి, ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని నిరంతరం. కుటుంబ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫేజ్ 1-2 లో పూర్తయిన సిమెంట్ రోడ్లను గ్రామాలలో పండుగ వాతావరణంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు బుధవారం ప్రారంభించారు. వేమూరు నియోజకవర్గ పరిధిలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా MGNREGS నిధులతో 60 లక్షల విలువ గల పనులలో భాగంగా అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి, అమృతలూరు గ్రామాలలో పూర్తి కాపాడిన సిమెంట్ రోడ్లో ఎమ్మెల్యే ఆనందబాబు ప్రారంభించారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని రామన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని పాలేటి నగర్ లో సీసీ రోడ్లను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాల్లో
ఒకటి ఆ మధ్యలో చిన్న రోడ్ ఏదో ఉంది అది కూడా వేపిస్తాం, అక్కడితో అది అయిపోతుంది. పోతే మీకు మంచినీళ్ళు సరిగ్గా రావట్లేదు అన్నారు, దాని పరిస్థితి ఏంటో చూస్తాం. మీకు పట్టాలు వ్యవహారం ఏంటనేది సరే, ఆ రోజున్న కాంట్రాక్ట్ తీసుకెళ్ళిపోయినా సరే, ఏం తీసుకెళ్ళిపోయినా మీ ఇల్లు తీసుకెళ్ళిపోలేడు కదా, పేపర్ తీసుకెళ్ళాడు, అదేంటనేది కూడా చూస్తాను. ఇంకా విషయం ఏంటి, ఇప్పుడు మీకు ఇల్లులన్నీ కూడా రిపేర్లు వచ్చేది. అరే పెన్షన్ సంగతి కూడా చెప్పాను. రావాలి కదా, బీఆర్ఓ రావాలి. వీళ్ళకి ఏం చేయాలంటే, మీరు ఎవరుంటే వాళ్ళు సెక్రటరీ, బీఆర్ఓ, మా గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, ఇక్కడ ఉన్న అధ్యక్షుడు అందరూ కూర్చొని ఏ కారణం చేత వీళ్ళకి మనం ఇవ్వలేకపోతున్నాము, ఎందుకు చేయలేకపోతున్నాం, ఏ కారణం చేత జరుగుతుంది అన్నది పూర్తి నివేదిక నాకు కావాలి. మరి మీరు ఊళ్ళో ఉన్నారు, ప్రాబ్లమ్స్ తెలియకుండా మీరు ఊరిని ఏదో వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? వీళ్ళకి నాకు కొన్ని కారణాలు అర్థమవుతున్నాయి, వాటన్నిటిని మనం ఎట్లా చేయగలం? ఆ వయసులో ఉన్న ఆవిడికి పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది కదా, ఇవ్వాలి కదా. మనము ఊరికాడు ఎవడో రాసేసుకుని, గుడ్డోడు రాసేసుకొని వెళ్ళిపోయాడని ఆ చదువు లేనటువంటి వాళ్ళని ఇబ్బంది పెడతాం, కరెక్ట్ కాదు. ఇల్లేళ్ళు మనం ఉండి ఏం చేసాం? మీరు నేను ఆర్డీఓ ఎంఆర్ఓ సర్టిఫై చేస్తాం రాదా? చేయాలి కదా మనం. కాబట్టి మొత్తం కూర్చోండి, మీరు మీ బీఆర్ఓని పిలవండి, మా ఆవిడ ఒకరిని పిలవండి, ఒకరిద్దరిని మా నాయకులు వస్తారు ఇక్కడ పిలవండి, వీళ్ళ నాయకులు పిలవండి. ఇలాగ ఒక కుర్చీ వేసుకోండి, వాళ్ళు అవసరమైతే ఒక కుర్చీ వాళ్ళ ఇంట్లో తెచ్చేసి ఇక్కడ వేస్తారు. మీరందరూ కూర్చొని మీ పిల్లలకి పెళ్ళి లేని, కార్డు లేదు, ఏది లేదు అన్నది, దాన్ని ఎలా చేయాలన్నది మేము కూడా ఆలోచించి మిమ్మల్ని సర్టిఫై చేసి దీనికి ఒక మార్గాన్ని ఎత్తుకుతాం. అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి ఇళ్ళకి ఏవైతే లేవో అది ఎప్పుడు శాంక్షన్ అయింది, ఎలా శాంక్షన్ అయింది, ఏం జరిగింది అన్నది ఒకసారి తీయాలి. ఎంత కొత్త కాంట్రాక్టర్ తీసుకెళ్తే కూడా ఇస్తాం. బాపట్ల జిల్లా చీరాల కారంచేడు గేటు వద్ద గత అర్ధరాత్రి బెంగళూరు రైల్లో స్వల్ప మంటలు చెలరేగడంతో చైన్ లాగి ఉరుకులు పరుగులు తీసిన ప్రయాణికులు. బీహార్ నుంచి బెంగళూరు బయలుదేరిన బెంగళూరు రైల్లో S2 బోగిలో దట్టమైన పొగలు అలుముకోవడం జరిగింది. క్షణాల్లోని రైలు చక్రాల వద్ద మంటలు వ్యాపించే సంఘటనకు బీతిల్లిన ప్రయాణికులు చైన్ లాగి ట్రాక్ పై నిలబడ్డారు. ఇదే సమయంలో 2-3 రైలు మార్గాలపై రైళ్లు వస్తూ ఉండటంతో ప్రయాణికులు అటు ఇటు ఉరుకులు పరుగులు తీశారు. వాటిని గమనించిన ప్రయాణికుల్ని స్థానికులు హెచ్చరించడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. నంబర్కి ఫోన్ చేసి నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి. ఓకే ఓకే వెనుకొండ
దొనకొండ విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో సంఘ కార్యాలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కీర్తిశేషులు అవ్వారు రంగయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు అవ్వారు కోటేశ్వరరావు, ధర్మపత్ని పద్మావతి, కుమార్తె అవ్వారు లక్ష్మీ శైలజలు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. సార్ సుబ్రహ్మణ్యం గారు ఒక్క నిమిషం ఉండండి సార్, మీరు వేస్తారు చూడండి. మీరు ఒక్కసారి మా నాన్నగారు అవ్వారు రంగయ్య గారి జ్ఞాపకార్థంగా ఈ యొక్క విశ్రాంత ఉద్యోగ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని మా నాన్నగారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నదాన కార్యక్రమాన్ని 87వ అన్నదాన కార్యక్రమాన్ని మన ఆఫీస్ హవర్లో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన రిటైర్డ్ ఎంఈఓ గారు, మా సభ్యులు ఎవరు చూస్తారు గారు వారి యొక్క అన్ని జ్ఞాపకాలను రంగయ్య గారి జ్ఞాపకాలను వారి కోడలు శ్రీమతి పద్మావతి గారు, మనవరాలు శైలి గారు కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన మిత్రులందరూ కూడా సేవా కార్యక్రమాలు విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని కార్యక్రమాన్ని విజయం చేయడంలో అందరూ కూడా మాచర్ల మండలం అలుగు రాజుపల్లి గ్రామంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి నాగలి చేతబట్టి పొలంలో అరగదున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ యువనేత జూలకంటి అక్కిరెడ్డి, పంగులూరి పుల్లయ్య, వీరస్వామి యాదవ్, గుండాల శ్రీను, సుధాకర్ రెడ్డి, జలల కొండలు తదితరులు పాల్గొన్నారు. ఏరువాక పౌర్ణమి నుండి
మరి వ్యవసాయ పనులన్నీ ప్రారంభమవుతున్నాయి. ఈ సంవత్సరం రైతాంగానికి మంచి పంటలు పండాలని, వాతావరణం మంచిగా అనుకూలించాలని, అలాగే మార్కెట్లో మంచి మద్దతు ధర వచ్చి రైతాంగం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద కూటమి ప్రభుత్వం రైతాంగం అందరికీ కూడా మరి ఆర్థిక చేయూతనిచ్చే కార్యక్రమాన్ని వచ్చే నెలలో మరి 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతుంది. అలాగే రాబోయే రోజుల్లో మార్కెటింగ్ వ్యవస్థని, అలాగే శీతల గిడ్డంగుల ఏర్పాట్లు, రైతాంగానికి ఉచిత వ్యవసాయ ఇన్స్ట్రుమెంట్స్, మేలైన విత్తనాలు, ఇవన్నిటినీ కూడా ఏ విధంగా అందించాలో అన్నీ కూడా అందించడం జరుగుతుంది. అలాగే వ్యవసాయంలో మరి కొన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈరోజు సోషల్ మీడియా కానీ యూట్యూబ్లో కానీ చాలా విషయాలు వచ్చినాయి. అయితే వాటన్నిటినీ కూడా గుడ్డిగా నమ్మకుండా ప్రయోగాత్మకంగా మన ప్రాంతంలో సాగుకి ఒక 10 సెంట్లో 5 సెంట్లో ఈ సంవత్సరం కొత్త పంటలు ఏదైనా సాగు చేసుకుంటే వాటిల్లో ఫలితాలను బట్టి భవిష్యత్తులో మనం ఏ పంటలు. మాచల పట్టణంలోని నెహ్రూ నగర్ టీడీపీ కార్యాలయంలో సీడ్ ఏపీ వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు. సీడ్ ఏపీ వర్క్ షాప్ కార్యక్రమంలో మాచల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సీడ్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మాచలలో వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీడెమ్ మరియు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకంపై మరి సభ్యులందరికీ అవగాహన కార్యక్రమం. ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఏదో ఒక విధంగా ఇండస్ట్రీ కానీ, హార్టికల్చర్లో కానీ, ఇంకో దాంట్లో కానీ వృత్తిలో నైపుణ్యం సంపాదించుకొని మీ ఆదాయాన్ని పెంచాలి, నిరుద్యోగాన్ని తగ్గించాలి, ఉపాధి కల్పించాలి అనే ఒక బృహత్తరమైన ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి చైర్మన్ గా పెద్దలు దీపక్ రెడ్డి గారు మరి బాధ్యతలు స్వీకరించి అప్పుడు నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తే మన జిల్లాలో మార్చర్లని ప్రైవేట్ ఫస్ట్ ఇల్లు మనం తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ సందర్భంలో దీపక్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదో చెప్తాము, ఏదో విందాము, వదిలేద్దాం అనేది కాదు. ఈరోజు అందరూ ఆలోచించాలి. ఒక 10 సెంట్లలో డాబా మీద కూడా 4 మొక్కలు పెంచుకునే ఆదాయం పొందే మార్గాలు ఉన్నాయి. అందరికీ అన్ని విషయాల మీద అవగాహన ఉన్నది కాబట్టి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో మరి ఈ పథకం ప్రారంభించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బిఎల్ఏలో అందరికీ కూడా చెప్తా ఉన్నాం, మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్రతి గ్రామం నుంచి కూడా ఫస్ట్ ఫేజ్ లో కొంతమంది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఔత్సాహికుల్ని మీరు ట్రైనింగ్ పొంది మీరు దేనిలో ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, ఈ ప్రాంతంలో ఏమి అడుగుగా ఉన్నాయనే విషయాన్ని కూడా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జూలై 7వ తారీఖున జరగబోయే ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అన్ని గ్రామాల్లో ఘనంగా పండుగ వాతావరణంలో జరిగే విధంగా
ఈపూరు మండలం ఈపూరు గ్రామంలో మాదిగ పెద్దలను కలిసి 30 సంవత్సరాల పోరాటంలో సాధించుకున్న విజయాలను తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఆత్మగౌరవ చిహ్నంగా ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగ, కందుకూరి శ్యామ్ మాదిగ, రెడ్డిపోయిన ఠాకూర్ మాదిగ, గ్రామ మాదిగ పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు నా పేరు అద్దంకి బాబు మాదిగ. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు వరంగల్లో తీసుకున్న నిర్ణయం మేరకు జూలై 7వ తారీఖు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ 31వ దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాల్లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ 30 సంవత్సరాల్లో పోరాడి సాధించిన విజయాల గురించి తెలియజేస్తూ ఆ పోరాటాలకు చిహ్నంగా ఎంఆర్పీఎస్ దిమ్మెను ఏర్పాటు చేసి జెండాను ఎగరేసే కార్యక్రమం ఒకటి, అదేవిధంగా భవిష్యత్తు పోరాటాల్లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు తీసుకోబోయే నిర్ణయాలకు మాదిగ జాతి అండగా నిలబడాలని చెప్పి కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జై భీమ్, జై జగజీవన్, జై మందకృష్ణ మాదిగ. నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రైతు సమస్యలపై పొగాకు కొనుగోలు విషయంలో పొదలికి వెళ్లిన తమ అధినేత వైఎస్ జగన్ పై దాడి చేయడం కూటమి ప్రభుత్వ కుట్రలో భాగమేనని నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. బుధవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు సమస్యలపై పొగాకు కొనుగోలు జరగటం లేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొదులు వెళ్ళడం జరిగింది. పొదుల్లో ఆయన కాన్వాయ్ మీద దాడి చేసి రాళ్లు వేయటం, చెప్పులు వేయటం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. రాజధాని మీద మాట్లాడారని చెప్పి అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాన్వాయ్ మీద దాడి చేసే కార్యక్రమం చేయటం, ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి మీద ఈ విధంగా దాడి జరగటం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలనే ఒక పథకం ప్రకారం, సాక్షి ఛానల్ ని మూసివేయాలనే ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే, సాక్షి ఛానల్ లేకపోతే మాకు అడ్డు లేదు, మేము ఏమి చెప్పినా అదే జరుగుతూ ఉంది, మేమేం చెప్తే అదే ప్రజల్లోకి వెళుతుంది. కాబట్టి ఈ ముందు సాక్షి ఛానల్ని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి. ఆ తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవాలి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు దాడి చేయడం జరిగింది. సంవత్సరం కాలంలోనే ఇంత వ్యతిరేకత వచ్చింది, ప్రతిపక్షం ఇంత పుంజుకుంది అని చెప్పి ఒక తీవ్రమైన ఆందోళన చేయాలి ఈ రాష్ట్ర వ్యాప్తంగా. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఈ రాష్ట్రంలో. ఆయనకి 40% ఓట్ బ్యాంక్ వచ్చింది పోయిన గత ఎన్నికల్లో. ఆయన ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఈరోజు ఆయనకున్న బలం ఈరోజు ఈ రాష్ట్రంలో ఆయన కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆయనకు బలంగా నిలబడి ఈరోజు మేమందరం కూడా కలిసికట్టుగా ఆయన మీద ఎటువంటి దాడి జరిగినా సరే దానికి చర్యలు ఉంటాయని చెప్పి, ప్రతి చర్యలు ఉంటాయని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లానే నిన్న
ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.